అందరికీ నమస్కారం. నాగేశ్వర రెడ్డి గారు సినిమాలు అందరూ ఫ్యాన్సే. ఆయన సినిమాలో పాటలు కానీ కామెడీ కానీ చాలా చాలా బాగుంటాయి. అలాంటి ఆయన చిన్న గ్యాప్ తీసుకున్నారు. కానీ ఆ గ్యాప్ ఎందుకు తీసుకున్నారంటే ఒక దద్దరిల్లిపోయే సినిమా తీయడం కోసం తీసుకున్నారు. అదే ఈ సినిమా. డెఫినెట్గా మిస్టర్ మిడిల్ క్లాస్ మన అందరూ చెప్పినట్టే మనం ఎప్పటికీ మిడిల్ క్లాసే. మనం ఎంత పెరిగినా మన మెంటాలిటీ మిడిల్ క్లాస్ దగ్గరే ఆగిపోద్ది. మనకి ఏదైనా మంచి జరిగిందనుకోండి తిరుపతి వెళ్ళిపోతాం, ఏదైనా బాధ అనిపిస్తే తిరుపతి వెళ్ళిపోతాం, ఏదైనా కోరిక నెరవేరపోతే తిరుపతి వెళ్తాం, నెరవేరాలని తిరుపతి వెళ్తాం. అలా వెంకటేశ్వర స్వామి మనకు తెలియకుండానే ఒక ఫ్రెండ్లీ దేవుడు అయిపోయాడు. అలా ఒక భక్తుడికి వెంకటేశ్వర స్వామికి మధ్యలో నడిచే కథే ఇది, మనందరి కథ. డెఫినెట్గా మనం థియేటర్లో కూర్చున్నప్పుడు 2 నిమిషాల తర్వాత శ్రీకాంత్ గారు గుర్తుండరు, శ్రీకాంత్ గారి క్యారెక్టర్ మనమే అనుకుంటాం, లయ గారు గుర్తుండరు, మనమే అనుకుంటాం. ఇందులో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ మన దగ్గర నుంచి పుట్టినవి కదా అనిపిస్తుంది. ఈ సినిమా నేను ఒక ప్రేక్షకుడిగా చెప్తున్నాను. చాలా సినిమాలు యాక్ట్ చేస్తాము, చాలా సినిమాలు థియేటర్ బయట వరకు వస్తాయి, కానీ కొన్ని సినిమాలు మాత్రం మనం ఇంటి వైపు వస్తాయి, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆలోచింపజేస్తుంది. అలాంటి సినిమా ఇది. నేను ఈ సినిమాకి సాయి కార్తిక్ ఎప్పుడూ చెప్తుంటాడు, ఆయన చాలా చాలా లోపల పెట్టుకుంటాడు. సినిమా ఏదైనా కనిపిస్తే అతని దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్లు అన్నీ తీసుకొచ్చి వాయించేస్తాడు. అలా ఈ సినిమాలో తను మొత్తం అన్నీ తన ప్రాణం పెట్టాడు. తన దగ్గర ఉన్న డ్రమ్స్ పెట్టాడు, తన దగ్గర ఉన్న గిటార్ పెట్టాడు, కీప్యాడ్ పెట్టాడు, తీసి కొట్టాడు, మామూలుగా కొట్టలేదు. నేను రాజేంద్ర ప్రసాద్ గారు ఇంట్రడక్షన్ సీను చూడడానికి వెళ్ళానండి. చూసిన తర్వాత నేను అలాగే ఉండిపోయి ఇంటికి వెళ్ళి సరే ఏమైతే అయింది, రాత్రి 8 అయింది, పర్లేదు అనుకుని రాజేంద్ర ప్రసాద్ గారికి ఫోన్ చేసి ఒక పావుగంట మాట్లాడాను. సార్ నేను వెంకటేశ్వర స్వామిని చూస్తున్నట్టే ఉందండి, ఆ మ్యూజిక్ అవన్నీ చూసిన తర్వాత నా వల్ల కాలేదు, ఎట్టి పరిస్థితుల్లో మీకు కాల్ చేయాలి అని చేశాను సార్ అంటే ఆయన కూడా ఏమన్నారంటే అంత నా గొప్పతనం ఏం కాదమ్మా, నాకు ఆ క్యారెక్టర్ అంటే నాగేశ్వర రెడ్డి గారిని ఆయన నాగి అని పిలుచుకుంటారు, ఆయన వేయించారు, చాలా సంతోషంగా ఉంది, నీకు నచ్చింది కదా, నీకు అంటే ఒక ప్రేక్షకుడిగా నీకు నచ్చిందంటే నేను కూడా బాగా చేసినట్టే కదా అన్నారు. అంత మంచి సినిమా. ఎప్పుడెప్పుడు 17 వస్తుందనే మేమందరూ వెయిట్ చేస్తున్నాం. ఈ సినిమాలో ఇక్కడ ఉన్న పృథ్వీ అన్న, చిట్టన్న, ఆలీ గారు, కరుణ, అశోక్ అన్న, మన రాయనక్క, వీళ్ళ కాకుండా వెనిల్ కిషోర్ గారు, సునీల్ గారు, మొత్తం రీల్కి ఒక కొత్త నటుడు వచ్చి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే పాజిటివ్ అంటేనే శ్రీకాంత్ గారు. ఆయన ఎప్పుడు చాలా పాజిటివ్గా ఉంటారు. ఆయన దగ్గర ఉన్న వాతావరణంలో ఉన్న ఫ్రెండ్స్ని కూడా పాజిటివ్గా పెడతారు. కాబట్టి ఆయన ఉన్న ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఈ సినిమా చాలా పాజిటివ్గా ఉంటుంది. ఏదైతే వెంకటేశ్వర స్వామి శ్రీకాంత్ గారిని చేయబట్టి నడిపిస్తున్నారో ఈ పోస్ట్లో రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ సినిమాని వెంకటేశ్వర స్వామి థియేటర్ దాకా తీసుకొని వెళ్ళి ఇచ్చేస్తారు. మీ అందరు మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఈ మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమాకి వచ్చి ఈ సినిమాని చూడవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాన్న మామూలుగా మీరు స్టేజ్ మీద ఉండి ఏదైనా ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే సెంటిమెంట్గా వర్కౌట్ అవుద్దంట కదన్నా, అలా ఒక 500 గూగుల్ పే, ఫోన్పే. నిజం, ఆయన ఈ సాంప్రదాయాన్ని మొదలుపెట్టారు. ఆయన చేతి వాడడం ఇలాగే తీసుకుని ఇప్పుడు 2000 తీసుకున్నా, 2500. ఇన్ని ఈవెంట్లు చేశాను, నాకు ఈ కిటుకు తెలియలేదే అలీ గారు, నేను కూడా నిలబడ్డా క్యూలో. మీరు ఇవ్వాలి సార్ ప్రొడ్యూసర్గా. నేను ఎముడిని మర్చిపోయాను ఈ విషయం చెప్పాలి. అసలు ఈ సర్ప్రైజ్ ఏంటంటే ఈ సినిమాలో నాగేశ్వర రెడ్డి గారు ఏమయ్యా నువ్వు ఇంట్లో ఎముడు అన్నాడు. సార్ ఎముడా, మీరు కరెక్ట్గానే అన్నారు, నేను కరెక్ట్గానే విన్నా, నువ్వు ఎముడు అంతే అన్నారు. వెళ్ళిన తర్వాత ఇది కైకాల సత్యనారాయణ గారు, ఎన్టీ రామారావు గారు, ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, మోహన్ బాబు గారు, ఇలా చాలామంది చేశారు. నేను ఏంటి నన్ను ఏమనుకుంటారన్న, ఎముడు నువ్వు అన్నారు. సార్ తిట్టరు కదా, నీకు షుగర్ వచ్చింది ఈ సినిమాలో అంతే అన్నాడు. ఓహో షుగర్ వచ్చి ఎముడు ఇలా అయిపోయాడు అనమాట అయితే అని చెప్పాడు. అయితే ఎంత కామెడీగా చెప్పారో సినిమా చూస్తే దానికి ఒక వాల్యూ ఉంది, ఆ క్యారెక్టర్ చేపించినందుకు. సార్ థ్యాంక్స్ సార్. నా జన్మలో మళ్ళీ నాకు ఎవరు కూడా ఇలా అసలు నేనే ఊహించుకోలేదు, మీరు ఎప్పుడు కొత్తగా నన్ను ఊహిస్తారు. ఇది ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ సార్. ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోద్ది. అలాగే లయ గారు, శ్రీకాంత్ గారిని చూస్తే నిజంగా భార్య భర్తలు ఈ పచ్చళ్ళు కూరలతో తిట్టుకుంటున్నారు. ఇది చూసిన తర్వాత కొత్త తిట్లు మీరు భార్య భర్తలకు అలవాటు చేసిన వాళ్ళు అవుతారన్న, వాళ్ళందరూ కూడా మీకు మెసేజ్లు పెడతారు, ఇలా కూడా తిట్టొచ్చా భార్యలని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి చందు గారికి, జీకే గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ తెలియజేసుకుంటున్నాను. 17 థియేటర్లో కలుద్దాం.